రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, మరి ప్రస్తుతం అయితే ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన గల కారణాలు ఏమై ఉండొచ్చు, మరి డీటెయిల్స్ ఏంటి? రచన ఏదైతే రోడ్ నెంబర్ 36 జూబ్లీస్ ఉందో అక్కడ మంగళగౌరి షాపింగ్ మాల్స్ నుండి ఒక షాపింగ్ మాల్స్ లో ఒకసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు ఈ యొక్క షాపింగ్ మాల్ వచ్చేసి 4 ఫ్లోర్లు ఉంటుంది. ఇప్పటికే 3 ఫ్లోర్ల వరకు ఈ ఒక మంటలు వ్యాపించే, ఆ తర్వాత 4 ఫ్లోర్ కూడా ఈ యొక్క మంటలు వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత వెంటనే అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చేసి ఆ మంటలు ఆరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనే దానిపైన దర్యాప్తు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా మనం అక్కడ విజువల్స్ చూస్తే ఏదైతే ఆ షాపింగ్ మాల్ ఉందో ఆ షాపింగ్ మాల్ ఫ్రంట్ లో ఒక ఆలయ గోపురంగా సెట్ వేశారు. అదంతా కూడా పిఓపితో చేశారు. సో ఆ పిఓపి నుంచి అందులో నుంచే ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఎందుకంటే పిఓతో చేశారు కాబట్టి అది ఒక్కసారి ఇట్లా వచ్చేస్తే మొత్తం ఒకేసారిగా అంటుకుంటుంది. సో ఆ నేపథ్యంలో ఆ యొక్క ఆలయ సెట్టింగ్ చేశారు కాబట్టి ఆ యొక్క ముందులో ఫ్రంట్ లోనే ఆ మంటలు వచ్చాయి. ఆ మంటల నుంచి లోపలికి వ్యాపించాయి. మొత్తానికి పూర్తిగా 3 ఫ్లోర్లు అయితే మంటల్లో మొత్తం ఆ బట్టలంతా కూడా లోపలంతా కూడా అగ్నికి ఆవుతైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక 4వ ఫ్లోర్ లో కూడా మంటల్లో ఫైరింగ్ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు పక్కనే ఉన్న 2 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, చాలా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. సో ఈ మంటలు మళ్ళీ అటు ఇటు వ్యాపిస్తే మాత్రం భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. దాని వెనక కూడా కొన్ని ఇండ్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు 4 వరకు ఫైర్ ఇంజిన్స్ వచ్చేసి ఎక్కడికక్కడ మంటలైతే ప్రస్తుతానికి ఆర్పివేశారు. 4th ఫ్లోర్ లో మాత్రం ప్రస్తుతం ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. అక్కడ కూడా ఈ యొక్క మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రధాన కారణం అయితే ఒకటే షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరోటే ఏదైనా దానిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఈ యొక్క మంటలు అయితే ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. రచన, మరి ఒక ప్రమాదం జరిగే సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎలాంటి అంటే ఎవరైనా వ్యక్తులు అక్కడ ఉన్నారా, మరి వాళ్ళకి ఏమైనా జరిగిందా, డీటెయిల్స్ ఏంటి? అదే ఇప్పుడే ఉదయమే షాప్స్ ఓపెన్ చేస్తుంటారు. ఈ బట్టల షాప్స్ ఇవన్నీ కూడా దాదాపు 11 o'clock నుంచి ఓపెన్ చేస్తుంటారు. అదే సమయంలో అప్పుడే వస్తున్న సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది ఒక సెక్యూరిటీ మాత్రమే ఆ యొక్క షాప్ దగ్గర ఉంటారు. అంతకుముందే అది చిన్న చిన్న మెరుగులతోటి ఒక్కసారిగా అంటుకోవడంతో వెంటనే అక్కడ ఉన్న షాపింగ్ యజమానులు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కూడా ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆ యొక్క షాపింగ్ మాల్స్ ఏవైతే ఉందో దాదాపు 4 ఫ్లోర్లో ఉంది. దాదాపు కొన్ని లక్షల వరకు అక్కడ సారీస్ అన్ని కూడా లక్షల కోట్ల వరకు కూడా ఉండొచ్చు. సో ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినాయి. ఎంత నష్టం జరిగి ఉండొచ్చు ఏందనేది కూడా ఇంకా అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటికైతే షాపింగ్ మాల్స్ సంబంధించిన యజమానులు వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఇదే ఫైర్ యాక్సిడెంట్ అదేదో ఈవినింగ్ టైమో లేదా ఏ టైంలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ముందే పెళ్లిళ్ళ సీజన్, ఇప్పుడిప్పుడే అందరూ ఈ షాపింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఈ ఫైరింగ్ ఏదో మధ్యాహ్నం లేక ఈవినింగ్ జరిగింటే మాత్రము ఇక్కడ ఆస్తి నష్టమే కాదు, ఖచ్చితంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో మంటలు వ్యాపించాయి. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే స్లోగా ఫైర్ అవుతుంటది. సో ఇది ఏంటంటే పిఓపితో చేసింది కాబట్టి ఫ్రంట్ లో పిఓపితో చేయడంతో ఒక్కసారిగా మంటలు ఎగ్జామ్ అంటుకోవడంతో ఈ మంటలు అదేదో లోపల ఉండే వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ పూర్తిగా ఎంట్రన్స్ అంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే ఉంది, ఒకే దగ్గర ఉంది ఈ యొక్క సెట్టింగ్ ఏదైతే చేశారో. సో ఒకవేళ ఈ ప్రమాదం అదే ఈవినింగ్ టైము మధ్యాహ్నం తర్వాత ఒకవేళ అక్కడికి వచ్చిన జనాలు వచ్చిన షాపింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్న కస్టమర్స్ ఆ టైంలో ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగింటే మాత్రం చాలా ప్రమాదం జరిగేది. ఇది
ఉదయం కొద్దిసేపటి క్రితం జరిగింది కాబట్టి ఇప్పుడిపై షాపింగ్స్ ఓపెన్ చేస్తున్న సమయంలో జరిగింది కాబట్టి ఇది ఒక ప్రాణ నష్టం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం ఆస్తి నష్టం అయితే జరిగింది. ఎంత అనేది పుస్తకానికి దర్యాప్తు అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అదేవిధంగా 4 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అయితే ఆర్పుతున్నారు. ఎందుకంటే పక్కనే దాదాపు 3 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది త్వరగా స్పందించారు కాబట్టి, ఫైర్ సిబ్బంది స్పందించారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. లేదు అంటే కాస్త ఆలస్యం అంటే మాత్రం వేల కోట్లలో ఈ నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో సరైన సమయంలోనే ఈ యొక్క ఫైర్ సిబ్బంది స్పందించోటి ఒక పెను ముప్పు తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఆస్తి నష్టం ఎంత అనేది మాత్రం ఇంకా అంచనా వేయాల్సిందని అధికారులు చెప్తున్నారు. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా యత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రఘు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రఘు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి మంగళగౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉండడంతో, ఈ పెళ్లిళ్ళ సీజన్ కావడంతో చాలా కూడా ఈ షాపింగ్ మాల్ లో అంత మెటీరియల్ ఉందని చెప్పేసి కూడా షాప్ యజమానులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అంతా కూడా దగ్ధమైంది. చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన ఇప్పటికే అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు, మిగతా అధికారులందరూ కూడా స్థానిక పోలీసులందరూ కూడా చేరుకోవడం జరిగింది. దీంట్లో భారీగానే నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటనే దానిపైన ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. కొద్దిగా మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంకా పూర్తి స్థాయిలో లోపల నుంచి కూడా ఈ మంటలన్నీ కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ రఘు.